ప్రైజ్ ది లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన ఈ స్త్రీల కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. దేవుని సన్నిధిలో మనమందరము స్త్రీలముగా కూడి దేవుని సన్నిధిలో ఆయనను ఆరాధించడానికి దేవుడిచ్చిన ఈ మంచి కృపను బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎంతో మంది దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లును పెరికి వేసుకును. చాలా కుటుంబాలలో చూస్తే దేవుని వాక్యములో చూడడం ఒక ఎత్తు, బయట సమాజంలో కూడా ఒక సామెత రాయబడింది. ఏంటి అనంటే, ఒక ఇల్లు నిలబడాలన్నా, ఒక ఇల్లు కూల్చాలన్నా దేవుడు వాక్యం చెప్తుంది, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకును, మూఢురాలు తన ఇల్లును పెరికి వేసుకును. లోక సామెత కూడా చాలా మంది చెప్పిన విషయం ఏంటంటే, ఒక ఇల్లు నిలబడాలంటే ఒక స్త్రీ ముఖ్యమో, ఒక ఇల్లు కూలిపోవడానికన్నా స్త్రీయే ముఖ్యమో. ఎందుకంటే స్త్రీలు ఆ రకంగా ఉన్నారు. కాబట్టి దేవుడు మనకిచ్చిన మంచి కృప ఏంటి అనంటే, మన ఎఫాతా మందిరానికి దేవుడు ఇచ్చిన కృప ఏంటంటే, మనం ప్రతి నెల స్త్రీల కూడిక చేసుకుంటూ మన కుటుంబాలు దేవునిలో కట్టుకోవడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని వాక్యంలో చూసినట్లయితే ఈరోజు దేవుడు ఒక తల్లిని మన ముంగట పెట్టాడు. ఆ తల్లి గురించి మనం ధ్యానిద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 2వ వచనం ఒకసారి చదువుతాను. న్యాయాధిపతుల గ్రంథము 2వ వచనము, 13వ అధ్యాయము 2వ వచనము. న్యాయాధిపతులు 13. ఆ కాలమున దాను వంశస్థుడును దొరియా పట్టణస్థుడైన మనోహాను ఒకడును, అతని భార్య గొడ్రాలై కానుకలేక ఉండెను. చాలమ్మా, ఇక్కడ రాయబడిన మాట, ఇశ్రాయేలు ప్రజల్లో దాను వంశస్థుడు ఒక అతను ఉన్నాడు. అక్కడ ఎవరు? మనోహ. ఆయన భార్య పేరు ఇక్కడ రాయబడలేదు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన భార్య పేరు రాయబడలేదు. ఆయన పేరు మాత్రము మనోహ అని రాయబడింది. అయితే ఈ తల్లి, వీళ్ళిద్దరు భార్యాభర్తలు చాలా భక్తి కలిగిన కుటుంబము. భక్తి కలిగిన కుటుంబము అని నేను ఎందుకు చెప్తున్నానంటే, ముందుకు వెళ్తే మనకు తెలుస్తుంది. ఈ భక్తి కలిగిన కుటుంబంలో ఏముంది అని అంటే, ఒక లోటు ఉన్నది. మనోహ భార్య ఇద్దరు చాలా భక్తిపరులు, కానీ ఆ కుటుంబంలో ఒక లోటు కనబడుతుంది. ఏంటి లోటు అనంటే, ఆ మనోహ భార్యనంట గొడ్రాలై ఉన్నదంట. వాళ్ళు భక్తిపరులే, కానీ ఒక లోటు వారి ఇంట్లో ఉంది. ఏంటి అనంటే, ఆమె భక్తి కలిగిన స్త్రీయే, కానీ ఆమె లోటు కలిగి ఉన్నది. ఏ లోటు అంటే ఒక్కొక్క కుటుంబంలో ఒక్కొక్క లోటు కనబడుతుంది. కొన్ని కుటుంబంలో ఆర్థికపరమైన లోట్లు కనబడతాయి. కొంతమందికి ఏమో గర్భఫలాలు లేకుండా లోటు కనబడుతుంది. కొంతమందికి ఏమో భక్తి అనే లోటు కనబడుతుంది. కొంతమందికి అనారోగ్యం అనే లోటు కనబడుతుంది. కొన్ని కుటుంబాల్లో ఒక్కొక్క లోటు కనబడుతుంది. ఏ కుటుంబంలో లోటు లేకుండా ఉన్నారా అని చెప్పబడితే, ఏ కుటుంబంలో ఏ లోటు లేకుండా ఉండరు. సంపూర్ణంగా ప్రతి కుటుంబము ఏ లోపము లేకుండా, ఏ లోటు లేకుండా పరిపూర్ణంగా ఏ కుటుంబము బైబిల్లో కానీ సమాజంలో కానీ చూస్తే పరిపూర్ణమైన వారు ఎవరు లేరు. దేవుడు ఒక్కడే, యేసు క్రీస్తు ప్రభువు ఒక్కడే, దేవుడు ఒక్కడే పరిపూర్ణుడని రాయబడింది బైబిల్లో. ఆయన ఒక్కడే పరిపూర్ణుడు. ఆయనలో లోపము కనుగోగలిసిన వారు ఎవరు
లేడు. దేవుడే అంటాడు, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాట ఏంటి అంటే, నాలో ఎవడైనా లోపాన్ని కనుగొనగలడా, నాలో ఎవడైనా తప్పిదమును కనుగొనగలడా. ఆ మాట యేసుక్రీస్తు ప్రభు ఒక్కరే చెప్పారు, కానీ బైబిల్లో ఆ మాట ఎవరు చెప్పలేరు, ఎవరు చెప్పరు కూడా. మనం కూడా చెప్పము. ఎందుకంటే దేవుడు ఒక్కడే పరిపూర్ణుడు, ఎవరు పరిపూర్ణులు కారు. అయితే ఇక్కడ చూస్తే వీళ్ళకు ఒక లోటు ఉన్నది. ఏంటి ఆ లోటు అనంటే, గొడ్రాలు అనే తనము, వారి గర్భము మూయబడింది. ఆ లోటు వారి కుటుంబంలో కనబడుతుంది. ఆ లోటును బట్టి బహుశా ఎన్నిసార్లు ప్రార్థన చేశారో, ఎన్నిసార్లు కన్నీరు కార్చారో, ఎన్నిసార్లు దుఃఖించారో, ఎన్నిసార్లు బాధపడ్డారో ఇక్కడ బైబిల్లో మనకు కనబడట్లేదు, ఇక్కడ రాయబడి లేదు. కానీ మనం వాస్తవంగా ఆలోచిస్తే ప్రతి మనిషికి ఒక లోటు కనబడినప్పుడు ఖచ్చితంగా మనుషుల స్వభావం ఏంటి, ఒక లోటు ఉన్నది అని అంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు మనం ఏం చేస్తాం, బాధపడతాం. నాకు కూడా ఒక లోటు ఉన్నది. దేవుడు నాకు ఇచ్చిన కుమార్తె, మొదటి సంతానమైన నా కుమార్తెను దేవుడు నాకు ఇచ్చిండు. ఆమెకు ఆటిజం బేబీ, డౌన్సింగ్ బేబీ. ఆమెను చూసినప్పుడు, బయట ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు, ఆ ఆడపిల్లలందరినీ చూసినప్పుడు నాకు చాలా బాధేస్తుంది. అందరి పిల్లల్ని చూసినప్పుడు, నా పాపను చూసినప్పుడు, నా లోటును చూసుకొని నేను చాలాసార్లు బాధపడతాను, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను. దాన్ని బట్టి దేవుడు క్రమక్రమంగా మా బిడ్డను బాగు చేశాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు మా పాపను చూసినప్పుడు నేను సంతోషిస్తా. చాలా విషయాల్లో మా పాపను చూసినప్పుడు నేను సంతోషిస్తా. ఎందుకు అనంటే, మంచిగా ఉన్న పిల్లలు కూడా ఆరాధించలేరు, కానీ ఆమె చక్కగా ఆరాధించగలదు. ఇప్పుడు మంచిగా ఉన్న పిల్లలు కూడా ఆత్మను పొందుకొని భాషలు మాట్లాడట్లేదు, కానీ నా బిడ్డ ఆత్మ పొందుకొని భాషలు మాట్లాడుతుంది. దేవుడు ఆమెను చాలా పర్ఫెక్ట్గా, చాలా మంచిగా ఆమెను దేవుడు తీర్చిదిద్దాడు. అందును బట్టి దేవునికే మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆమెను చూసిన వారు ఆటిజం బేబీ అని మెడికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది గుర్తుపట్టలేరు. ఆ పాప అలా ఉంటుంది. ఇక్కడ మనం బైబిల్లో చూస్తే వీళ్ళకు కూడా ఒక లోటు ఉన్నది. ఆ లోటును బట్టి వారు ఏం చేస్తున్నారు అని అంటే, వాళ్ళు బాధపడినట్టు ఇక్కడ రాయబడలేదు, కానీ వాళ్ళు ఎన్నో మార్లు బాధపడి ఉంటారు. పిల్లలు లేకపోతే ఎవరైనా సంతోషిస్తారా? ఎవరు సంతోషించరు, బాధపడుతూనే ఉంటారు. మనం బైబిల్లో చూస్తే పిల్లలు లేని తల్లిదండ్రులు ఎంతో మంది ఉన్నారు. అబ్రహాము శారకి కూడా పిల్లలు లేని పక్షాన అబ్రహాము దేవునితో అంటాడు, అయ్యా ఎన్ని ఉన్నా ఏం లాభం, నాకు పిల్లలు లేరే, నా పెద్ద దాసుడే నా వారసుడైపోతున్నాడే అని బాధపడినట్టుగా మనం బైబిల్లో చూస్తాం. వీరు కూడా ఇక్కడ రాయబడలేదు, కానీ వీరు కూడా ఎన్నో మార్లు ఆ బాధ పడి ఉంటారు. అయితే ఆ బాధను చూసిన దేవుడు వారి పట్ల ఒక కార్యము చేయాలని దేవుడు వారిని ఏం చేస్తున్నాడంటే దర్శించడానికి వచ్చాడు. హల్లెలూయా. దేవుని వాక్యములో చూసినట్లయితే ఇదే గ్రంథంలో 3వ వాక్యము చదువుదా. యెహోవా దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై, ఇదిగో నీవు గొడ్రాలవు, నీకు కానుక లేకపోయెను, అయితే నీవు గర్భవతి కుమారుని కందువు, కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి. చాలమ్మా, అక్కడ రాయబడింది ఈ స్త్రీ విషయం. మొట్టమొదటిగా మనకు రాయబడింది ఏంటి అంటే, ఈ స్త్రీ భక్తిపరురాలని మనకు కనబడుతుంది. రెండవది ఏంటి అంటే, లోటు కలిగిన స్త్రీగా కనబడుతుంది. ఆ లోటు కలిగిన స్త్రీ ఏం లోటు అంటే, గొడ్రాలనే లోటు ఆమెలో కనబడుతుంది. మూడో విషయం చూసినట్లయితే, ఆమెకు దేవదూత ప్రత్యక్షమైంది. ఎవరు ప్రత్యక్షమయ్యారు? దేవదూత ప్రత్యక్షమైంది. దేవదూత ప్రత్యక్షమైంది అని అంటే, భక్తి పరులకు దేవుడు ప్రత్యక్షమవుతాడా, భక్తిహీనులకు దేవుడు ప్రత్యక్షమవుతాడా? చెప్పాలా తల్లులారా? భక్తి పరులకే దేవుడు ప్రత్యక్షమవుతాడు. అందుకనే నేను మొదటి చెప్పిన భక్తి కలిగిన కుటుంబం అని.
అయితే దేవుడు ఆమెకు ప్రత్యక్షమయ్యాడు. దేవదూత ఆమెకు ప్రత్యక్షమై ఆమెతో మాట్లాడుతూ ఉన్నది. అంటే దేవదూత ప్రత్యక్షమై దేవదూత ఆమెతో మాట్లాడుతుంది అని అంటే ఆమె ఎంత మంచి భక్తి కలిగి ఉండొచ్చు, ఆమె ఎంత భక్తి కలిగిన స్త్రీ అని మనకు బైబిల్లో అక్కడ కనబడుతూ ఉంది. అంత మాత్రమే కాదు, కానీ 4వ విషయం అక్కడ చూస్తే ఏమైనా రాయబడినది అంటే 4వ వచనం చదువుట. కాబట్టి నీవు జాగ్రత్తగా ఉండి ద్రాక్షరసమునే గాని మద్యమునే గాని త్రాగకుండము, అపవిత్రమైన దేనియు తినకుండము. నీవు గర్భవతివై కుమారుని కందవు, అతని తల మీద మంగళకత్తి వేయకూడదు. ఆ బిడ్డ గర్భమున పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడు. చాలమ్మా, దేవుని వాక్యములో చూస్తే అక్కడ ఈ తల్లి గురించి చెప్పబడుతున్నది ఏంటి అంటే, ఆ దేవదూత వచ్చి బోధిస్తుంది. అంటే దేవదూతలు ఆమెకు బోధించే స్థితిలో ఆమె ఉన్నది. మనం ఎవరు బోధించినా మనం వినం, మన సేవకులు మనకు బోధించినా మనం వినం, మన తల్లిదండ్రులు మనకు బోధించినా మనం వినం. ఇంకా చెప్పాలి అంటే ఎవరు మనకు చెప్పినా అట్లా కాదమ్మా ఇట్లా అని మనకెవరు బోధించినా వారు చెప్పిన మాట మనం చెవున పెడతాం, వినం, మనము వారి బోధను వినము. ఇక్కడ 2 విషయాలు ఆమె కనబడుతున్నాయి. ఒకటి, ఆమె వినే స్థితిలో ఉంది, అంటే వినే మనసు కలిగిన వ్యక్తి. ఆమె వినే మనసు కలిగిన వ్యక్తి కాబట్టే ఈమె వింటది అనే దేవుడు దేవదూతను పంపించి ఆమెకు బోధిస్తూ ఉన్నాడు. అంటే వినబుద్ధి పుట్టించే మనసు ఆమెకుంది. దేవుని వాక్యం సెలవిస్తుంది, ప్రతి ఉదయమున నీ మాటలు వినే బుద్ధి నాకు పుట్టించుమని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ తల్లికి మంచి లక్షణం ఏంటి ఉంది అంటే, ఎవరైనా మంచి విషయాలు బోధించినప్పుడు వినే ఆ బుద్ధి కలిగి ఉన్నది. వీళ్ళేంటి నాకు చెప్పేది, వీళ్ళెవరు నాకు చెప్పేది అనే తిరుగుబాటు స్వభావం ఆలలో లేదు, కానీ వినే మనసు కలిగినది. అందుకనే దేవుడు దేవదూతను పంపించి ఆ తల్లితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తల్లితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ తల్లి జాగ్రత్తగా వింటూ ఉంది. ఆ దూత ఏమైతే చెప్తుందో ఆ మాటలన్నీ జాగ్రత్తగా వింటూ ఉన్నది. ఆ వింటూ ఉన్నది. ఇంకా అక్కడ రాయబడినది మాట ఏంటి అనంటే, ఆమెకు అన్ని సూచనలు ఆమె చెప్తూ ఉంది. దేవదూత, నువ్వు ఎట్లా ఉండాలి, నువ్వు గర్భం ధరిస్తావు, గర్భం ధరించిన తర్వాత నువ్వు ఎలా బ్రతకాలి అనంటే, ద్రాక్షరసమునైనను తర్వాత మత్తు ఇచ్చే ఏ పదార్థములైనను అపవిత్రమైన ఏది అయినను నువ్వు తినకూడదు. ఆ కుమారుడు దేవుని కొరకు నాజీరు చేయబడిన వాడు, అతని మీద మంగలి కత్తి నువ్వు వెయ్యకూడదు, ఆయనకు సౌరము చేపియకూడదు, అంటే ఆయనకు ఎంటికలు కట్ చేపియకూడదు, ఆయనను ఇలా నువ్వు పెంచాలి అనే సంగతి నీవు జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ 2 విషయాలు చెప్తుంది దేవదూత. ఒకటి, ఆ కుమారుడు గర్భం ధరించినది మొదలుకొని డెలివరీ అయ్యేంత వరకు నువ్వు అపవిత్రమైనది ఏది ముట్టకూడదు, తినకూడదు, మత్తు కలిగించేది ఏది కూడా తాగకూడదు, ద్రాక్ష రసము తాగకూడదు, ద్రాక్ష చెట్టు నుంచి వచ్చిన ఏది కూడా నువ్వు తినకూడదు. ఇక్కడే 13వ వచనంలో అక్కడ చెప్పబడుతుంది చూడండి. 13వ వచనం, అదే 13లో, యెహోవా దూత స్త్రీతో చెప్పినదంతే ఆమె చేకొనవలెను. ఆమె ద్రాక్షవల్లి నుండి పుట్టినది ఏదియో ఆమె ద్రాక్షరసమునైనను మద్యమునైనను త్రాగకూడదు, అపవిత్రమైన ఏదియు తినకూడదు. చాలమ్మా, ఏది కూడా తినకూడదు. ఆమె ఈమె గురించి దేవదూత ఈమెకు జాగ్రత్త చెప్తుంది. తర్వాత ఇంకో 2వ జాగ్రత్త ఏంటి అంటే, నీ కుమారుడు కూడా నీకు చెప్తున్న జాగ్రత్త, పుట్టిన తర్వాత ఆయన మీద మంగలి కత్తి పడకూడదు, ఆయన దేవుడికి నాజీరు చేయబడిన వ్యక్తి.
దేవుడికి ప్రతిష్ఠించబడిన వ్యక్తి, దేవుని కొరకు నాజీరు చేయబడిన వ్యక్తి, దేవుని కొరకు పెంచాలి నీవు అని దేవదూత ద్వారా ఈమె గురించి బోధింపబడ్డది, ఈ పిల్లవాని గురించి కూడా బోధింపబడ్డది. 2 రకాలుగా ఆమెకు బోధ వచ్చింది. ఆ బోధ విన్నది, ఆ బోధ జాగ్రత్తగా విన్నది, జాగ్రత్తగా పాటించింది. ఆ తల్లి పాటించి ఏం చేసింది అని అంటే కుమారుణ్ణి కన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ కుమారుణ్ణి కూడా దేవుని కొరకు పెంచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క వాక్యంలో చూస్తే ఆ స్త్రీకి ఏమైంది? ఆ దేవదూత దర్శనము కలిగింది. దేవదూత దర్శనము కలిగింది. తర్వాత దేవదూత ఆమెతో మాట్లాడింది. దేవదూత చేత ఆమె బోధింపబడినది. తర్వాత మనం చూసినట్లయితే అక్కడ రాయబడిన విషయము ఏంటి అంటే దేవదూత బోధించబడినది. అంటే దేవదూత ద్వారా ఆ స్త్రీకి బోధింపబడినది. మన భక్తి ఎలా ఉండాలి అని అంటే మనతో దేవుడు మాట్లాడేటట్టుగా మన ప్రవర్తన ఉండాలి. మన నడవడిక, మన ప్రవర్తన ఎలా ఉండాలి అని అంటే మనము సేవకులు మనకు ఏదైనా బోధించాల్సి వస్తే వారు స్వతహాగా వచ్చి మనకు బోధించగలగాల. అమ్మా అయ్యబ్బా చెప్పిందనుకో ముఖం మాడుస్తుంది, నాకెందుకు వచ్చిందిలే. ఇప్పుడు మీరేమన్నా పొరపాటు చేస్తున్నారనుకోండి, అది నేను ఒక ఆత్మీయ తల్లిగా నేను మీకు చెప్పాలనుకుంటే మీరు ఎట్లుండాలి? నాకు నేను చెప్పేటట్టు మీరు ఉండాలి. ఎప్పుడు చెప్తాను? ఎప్పుడన్నా నేనేమన్నా చెప్పాను అనుకోండి, మీరు ముఖాలు మార్చారనుకోండి, మీరు నాకు ప్రైజలాడియకుండా అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయారనుకోండి, అప్పుడు నాకేమనిపిస్తుంది? నేను చెప్పింది వీళ్ళకు నచ్చలేదు, అందుకనే ముఖం మార్చారు, అలిగారు, నాకు ప్రైజలాడి ఇవ్వట్లేదు, నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. కాబట్టి నెక్స్ట్ టైం ఏమైనా పొరపాటు మీ దగ్గర కనబడినా, ఏమన్నా మంచి విషయం చెప్పాలన్నా చెడ్డ విషయం చెప్పాలన్నా నాకేమనిపిస్తుంది? మీకు వాళ్ళు ముఖాలు మాడుస్తారు, వాళ్ళు మంచిగా రిసీవ్ చేసుకోరు. కాబట్టి అమ్మగారికి మేమేమన్నా శత్రువా, మా మేలుకోరే చెప్తుందని వాళ్ళు పాజిటివ్గా అర్థం చేసుకోరు. కాబట్టి వారికి చెప్పి వేస్ట్ అనుకోని నేనేం చేస్తాను? మీకు చెప్పడం మానేస్తాను. నేను చెప్పడం మానేసాను అనుకోండి, మీ తప్పు మీకు తెలుస్తుందా? తెలియదు. తెలియక మీరు ఎటుపోతారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఒకని మార్గము వానికి సరి అయినది అనిపిస్తుంది, కానీ అది చివరికి మరణానికి దారి తీస్తుందట. మనం నడిచే నడక మనకేమనిపిస్తుంది? కరెక్ట్ అనిపిస్తుంది, కానీ ఒకరు చెప్తేనే మనకు తెలుస్తుంది మనం తప్పులో ఉన్నామని. మనం ఒకరు చెప్పేటట్టు మనం ఉండాలి. నీవెంత నాకు చెప్పడానికే అన్నామనుకోండి, మనకు ఎవరు చెప్పరు. చెప్పకపోతే మన మార్గం ఎటుపోతుంది? మనం కరెక్టే అనుకుంటాం, అది నాశనానికి దారి తీస్తుంది. ఇక్కడ ఈ స్త్రీ దేవదూతను పంపి ఆ స్త్రీతో మాట్లాడడానికి ఆ స్త్రీ అవకాశం ఇచ్చింది. మనము కూడా సేవకులు, ముఖ్యంగా పెద్దలు, సేవకులు, దేవుడు మనతో మాట్లాడేటట్టుగా మనం ప్రవర్తించాలి. ఒకవేళ సేవకులు నెగిటివ్గా చెప్పారేమో నీ విషయమై, ఏమమ్మా నువ్వు ప్రార్థన తగ్గిపోయినట్టు కనబడుతున్నా, నువ్వేం సరిగ్గా రావట్లేదు చర్చికి ఏంటి అని అలా మాట్లాడినప్పుడు నువ్వు ఎట్లా స్పందించాలి? పనుండి రాలే, పని లేకపోతే రానా? పనుండి రాలే, పని లేకపోతే రానా నేను? దానికి కూడా వాళ్ళు పాయింట్అవుట్ చేయాలా నన్ను అన్నారనుకోండి, నెక్స్ట్ టైం మీకు ఏం చెప్తారు? చెప్పలేరు. పనులు ఎప్పుడు ఉంటాయి? పని లేని టైం ఎక్కడన్నా ఉందా మనకి? రాత్రి 12 గంటల వరకైనా మనం పని చేస్తాం. పని పక్కకు పెట్టి పండుకుంటేనే అది అక్కడ ఉంటుంది, మనం పండుకుంటాం. కానీ మనం పని చేయాలనుకుంటే 12 అయినా 1 అయినా రాత్రి కూడా పని చేస్తాం, దినంలో కూడా
పనిచేస్తారు. అలా దేవుని వాక్యం సెలవిస్తుంది. పని ఎప్పుడు ఉంటుంది మనకి? ఆ పనిని పక్కకు పెట్టి ప్రార్థన టైంలో ప్రార్థన చేయాలి అనేది చెప్పేదే సేవకులు. అది చెప్పినప్పుడు మీరు కరెక్ట్ స్పందించకపోతే నెక్స్ట్ టైం వాళ్ళు మీకు బోధించలేరు. అదే దేవదూత మొదటిసారిగా ఇక్కడ 2 సార్లు ఆమెకు ప్రత్యక్షమైంది. మొదటిసారి ప్రత్యక్షమైంది, ఆమె స్పందించింది. ఆమె స్పందన కరెక్ట్ గా ఉంది. ఆమె పాజిటివ్ గా స్పందించింది దేవదూతకి. ఆమె జాగ్రత్తగా అది చెప్పింది, విన్నది, అది పాటించింది. కాబట్టి నెక్స్ట్ టైం కూడా దేవదూత ఆమెకు ప్రత్యక్షమైనట్టుగా చూస్తూ ఉన్నాం. 9వ వచనం చదువుడా. ఇదే 13:9. దేవుడు మనోహ ప్రార్థన ఆలకించను కనుక ఆ స్త్రీ పొలములో కూర్చుండగా దేవుని దూత ఆమెను దర్శించెను. ఆ సమయమున ఆమె పెనిమిటి అయిన మనోహ ఆమె యొద్ద ఉండలేదు గనుక ఆ స్త్రీ త్వరగా పరిగెత్తి, ఆనాడు నా యొద్దకు వచ్చిన పురుషుడు నాకు కనబడనని అతనితో చెప్పాను. చాలమ్మా. రెండవసారి ఆ స్త్రీ ఎక్కడుందంట? పొలములో ఉందంట. పొలం పనులు చేసుకుంటూ ఉన్నది. ఆ పొలంలో ఏ పని కోసం వెళ్ళిందో మనకు తెలియదు. పొలంలో ఉంది. అక్కడ దేవదూత ఆమెకు మళ్ళీ ప్రత్యక్షమైంది. ఇక్కడ ఎంత గొప్ప విషయమో! దేవదూత సెకండ్ టైం ప్రత్యక్షమైనప్పుడు ఈ స్త్రీ చెప్తున్నది, అప్పుడు ఆమె పెర్మిటి లేడు. ఆ పెర్మిటి లేకపోగా ఈ స్త్రీ ఏం చేస్తుంది? ఆ దేవదూతను అక్కడ ఆపింది. దేవదూతను ఏం చేస్తుంది? అక్కడ ఆపింది. ఆపి, నా పెర్మిటిని తోలుకొస్తాను, నా పెర్మిటిని తీసుకొని వస్తా, నా పెర్మిటికి కూడా చెప్పు, నువ్వు నాకేం చెప్పావో నా పెర్మిటికి చెప్పు, నా భర్తకు కూడా చెప్పండి అని, నువ్వు ఇక్కడ ఉండు, నా భర్తను తోలుకొస్తా అని చెప్పింది. చెప్పి భర్తను తీసుకురావడానికి అక్కడ వెళ్ళి భర్తను తీసుకొని వచ్చింది. ఈ స్త్రీ దేవుణ్ణి ఆపగలుగుతుంది. దేవదూతను ఆపివేసింది. అక్కడ ఎంత భక్తి పర్రాలైతే దేవదూత నువ్వు నిలబడంటే నిలబడుతుంది. చెప్పండి. ఆమె ఎంత భక్తి కలిగిన స్త్రీ అయితే దేవదూత నువ్వు ఇక్కడ ఉండు, నా భర్తను తీసుకొని వస్తా, నా పెన్మిటిని తీసుకొని వస్తా, నాకు ఏమి చెప్పావో అది నా భర్తకు చెప్పాలి నువ్వు అని అక్కడ ఆపివేసింది. ఇది మనకు అర్థం కావాలి. దేవుణ్ణి దూతను ఆపగలిగింది ఆ స్త్రీ అంటే ఆమెకి ఎంత భక్తి ఉంటే ఆపుతాడు? ఎంత భక్తి ఉంటే దేవుడు నిలబడమంటే నిలబడతాడు దేవుని దూత? ఆలోచించండి. అంత భక్తి కలిగిన స్త్రీ ఆమె. ఇక్కడ మనకు నేర్చుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుడు మనకు ప్రత్యక్షమవునట్లుగా మన ప్రవర్తన ఉండాలి. దేవుడు మనతో మాట్లాడేటట్టుగా మనము సరి అయిన ప్రవర్తన కలిగి ఉండాలి. దేవుని వాక్యం సెలవిస్తుంది, స్వస్థ బుద్ధి కలిగి మనం పవిత్ర హృదయం కలిగి దేవుని సన్నిధిలో అనుకూలమైన భక్తి చేస్తే దేవుడు మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవదూతలు మనతో మాట్లాడతాడండి. దేవుడు ఆయన సన్నిధిలో మనం కరెక్ట్ భక్తి చేస్తే, మందిరంలో ఉన్నప్పుడే భక్తి, మందిరము దాటిన తర్వాత భక్తి లేకుండా మనం ఉంటే దేవుడు మనతో మాట్లాడు. దేవదూతలు మనకు ప్రత్యక్షము కారు. మనం కరెక్ట్గా భక్తి చేస్తే, కరెక్ట్గా దేవుని సన్నిధిలో ఉండగలిగితే, దేవునితో సరి అయిన సంబంధం మనం కలిగి ఉంటే, దేవునితో ఇప్పుడు మన ఇంటికి ఎవరన్నా కొత్త వాళ్ళు వస్తారనుకోండి, ఇప్పుడు మనం అందరము స్త్రీలం, మనందరికీ ఒక అలవాటు ఉంటుంది, అక్క చెల్లె అని మన విషయాలు
చెల్లెకి చెప్తాం, చెల్లె విషయాలు మనకు చెప్తుంది. ఈ అలవాటు మనకు ఉంటుంది, పక్కింటోళ్ళతోనో ఎదురింటోళ్ళతోనో వెనుకింటోళ్ళతోనో ఇలా ముచ్చట్లు పెట్టే అలవాటు మనకు ఉంటుంది. ఉన్నప్పుడు ఏ అక్క డైరెక్ట్ మన ఇంట్లోకి వస్తుంది? ఎవరు మన ఇంట్లోకి డైరెక్ట్ వస్తారు? ఇప్పుడు ఎవరైనా మనకు మంచి సంబంధము కానీ మంచి క్లోజ్నెస్ లేకపోతే వాళ్ళు ఏం చేస్తారు? డోర్ బయట నిలబడతారు. డోర్ బయట నిలబడి, అక్క ఉన్నావా, అక్క ఏం చేస్తున్నావు అని పిలుస్తారు. పిలిస్తే మనం లోపల ఉన్న వాళ్ళం బయటకు వస్తాం. బయటకు వచ్చి ఎవరు నువ్వా, చెప్పు ఏందో అని అంటాం. ఇష్టం ఉంటే లోపలికి పిలుస్తాం, కష్టం అయితే ఆ డోర్ దగ్గరనే మాట్లాడి వాళ్ళని అక్కడి నుంచి అక్కడికే పంపిస్తాం. ఎవరు డైరెక్ట్ మన ఇంట్లోకి వస్తారు? ఏ అక్కతో, ఏ చెల్లెతో, మన ఇంటి పక్కకు కానీ మన ఇంటి ఎదురు కానీ ఇక్కడోళ్ళు కానీ అక్కడోళ్ళు కానీ ఎవరైనా ఎవరితో మనం క్లోజ్గా ఉంటామో వాళ్ళు డైరెక్ట్గా మన ఇంట్లోకి వచ్చేస్తారు, అక్క ఏం చేస్తున్నావు అని. ఇంకా చెప్పాలంటే మనం ఎక్కడ పని చేస్తున్నాం అక్కడికి డైరెక్ట్ వచ్చేస్తారు. ఎందుకు? మన ఇద్దరి మధ్య ఏమున్నది? ఆ క్లోజ్నెస్ ఉంది, ఆ సంబంధం ఉంది. మన ఇద్దరి మధ్య ఏముంది? దగ్గరి సంబంధం ఉంది. కాబట్టే మన ఇద్దరము చేసే ఆ సహవాసము, మన ఇద్దరి మధ్య భేదాలు లేవు. కాబట్టే మన ఇద్దరము కలిసి మాట్లాడుకుంటున్నాం. కాబట్టే వాళ్ళు ఆ డైరెక్ట్గా మన క్లోజ్నెస్ని బట్టి మనం ఎంత వాళ్ళకు ఫ్రీగా మాట్లాడుతున్నామో ఆ ఫ్రీనెస్ బట్టి వాళ్ళు ఏం చేస్తారు? అంతగా లోపలికి వస్తారు. మనం ఫ్రీగా వాళ్ళతో మాట్లాడలేమనుకోండి, వాళ్ళు మన లోపలికి వస్తారా? రాలేరు. అందుకనే ఇక్కడ మనం చూస్తే ఈ దేవదూతను ఆపివేసింది అక్కడ. ఈ స్త్రీ ఆ దేవదూతను అక్కడ ఆపివేసింది. అంటే ఆమె ఎంత క్లోజ్నెస్ గా ఉంది దేవునితో, ఆమె ఎంత సమీపంగా దేవునికి జీవిస్తుంది, ఎంత దేవునికి దగ్గరగా జీవిస్తుంది, ఎంత దేవునికి అంటికట్టబడి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోహాను సువార్త 15వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాట, మీ యందును నా మాటలు నా యందు నీవు నిలిచి ఉన్న ఎడల మీకేది ఇష్టమో అది అడుగుడి, అది మీకు ఇవ్వబడుతుంది. ఈమె దేవునిలో నిలిచి ఉన్నది. కాబట్టి ఈమె అడుగుతుంది దేవదూతని, మీరు ఇక్కడ నిలబడండి, నా పెనిమిటిని నేను తీసుకొస్తా అని చెప్పగా నా దేవదూత అక్కడ నిలిచిపోయిందండి. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే ఆ స్త్రీ దేవునిలో నిలిచి ఉన్న స్త్రీ, దేవుని సన్నిధిలో నిలిచి ఉన్న స్త్రీ అని మనకు కనబడుతుంది. అందుకనే దేవదూత ఆమెకు రెండోసారి ప్రత్యక్షమైంది. ప్రత్యక్షమైనప్పుడు ఆగుమని చెప్తే ఆగిపోయింది. అక్కడ దేవదూత ఆగిపోయి తన పెనిమిటికి చెప్పమని చెప్తుంది, నా పెనిమిటిని తీసుకొస్తా, అప్పటి వరకు ఆగి నా పెనిమిటి వచ్చిన తర్వాత నా పెనిమిటితో మాట్లాడు నువ్వు అని చెప్తుంది. అప్పుడు ఆ దేవదూత పెనిమిటిని తీసుకొచ్చిన తర్వాత ఆ దేవదూత పెనిమిటితో కూడా ఏం చేస్తుంది? ఆ దేవదూత పెనిమిటికి కూడా చెప్తుంది, ఏమని? ద్రాక్షవల్లి నుంచి ఏది పుట్టినది నీ భార్య తాగకూడదు, తినకూడదు. అపవిత్రమైనది ఏదిది తాగకూడదు, తినకూడదు. తర్వాత ద్రాక్షము మత్తైనను తినకూడదు అని అక్కడ 14వ వచనంలో ఆయనకు చెప్తుంది. ఆ దేవదూత నేను ఆ స్త్రీతో చెప్పినది అంతయు మీరు జరిగించాలని అక్కడ మనోహతో చెప్తుంది. ఆ స్త్రీకి ఏం చెప్పిందో అది భర్తకు చెప్పమని చెప్తుంది స్త్రీ, అది భర్తకు ఆ దేవదూత చెప్తూ ఉంది. చెప్పిన తర్వాత ఇక్కడ తమాషా చూడండి, 16వ వచనం చదువుట.
యెహోవా దూత, ఆ, నీవు నన్ను నిలిపినను, ఆ, నీ భోజనము నేను తినను. ఆ, నీవు దహన బలి అర్పించనుద్దేశించిన ఎడల ఆ, యెహోవాకు దానిని అర్పింపవలనని ఆ. మనోహతో చెప్పాను. 15వ వచనం చదువు. అప్పుడు మనోహ, ఆ, మేము ఒక మేక పిల్లను సిద్ధపరిచి ఆ, నీ సన్నిధిన ఉంచు వరకు ఆ, నీవు ఆగుమని మనవి చేసుకుంటున్నామని ఆ. యెహోవా దూతతో చెప్పగా, చాలమ్మా. ఇక్కడ చూస్తే మనోహ వాళ్ళ భార్య ఆపింది. ఇప్పుడు మనోహ ఏమంటున్నాడంటే, నువ్వు ఇక్కడ ఆగు, నువ్వు ఆగు, నేను నీ కొరకు ఒక మేక పిల్లను తీసుకొచ్చి వధించి వండిస్తాను, నువ్వు తిని వెళ్ళు అని మనోహ చెప్తున్నాడు. నువ్వు చెప్పినట్టు నేను నిలిచి ఉంటానే కానీ నువ్వు తెచ్చిన భోజనం నేను తిననని చెప్తుంది. నువ్వు తెచ్చిన భోజనము తినను అని చెప్తుంది. మీరు తెచ్చింది తిననని చెప్తుంది. అక్కడ ఇంకొక ప్రత్యక్షత కనబడుతుంది. ఏంటి అని అంటే, దేవదూత, వీళ్ళు దేవదూతను ఆపుతున్నారు కానీ వారు తెచ్చిన దహన బలి అది తినకూడదని ఈ దేవదూత అంటుంది. మనం అబ్రహాంలో చూస్తే అబ్రహాము దేవదూతలకు దావత్ ఇచ్చాడు. శారమ్మ వండి పెట్టింది, వాళ్ళు తిని మరా ఏటని కుమారుడు పుడతారని చెప్తాడు. ఇక్కడ లోతు కూడా దేవదూతలను ఎదుర్కొని వాళ్ళకి భోజనం పెట్టినట్టు వాళ్ళు తిన్నట్టుగా చూస్తున్నాం. కానీ ఇక్కడ దేవదూత మాత్రం వారి భోజనాన్ని అంగీకరించట్లేదు. వారి భోజనము అంగీకరించట్లేదు కానీ వారిని మాత్రము గర్భఫలముతో ఆశీర్వదించింది, నిలిచి ఉన్నది. ఆ దేవదూత అంటుంది, నాకు కాదు కానీ యెహోవాకు అది బలిగా అర్పించండి, దహన బలిగా యెహోవాకు అర్పించండి అని చెప్పినప్పుడు అక్కడ చూస్తే వాళ్ళు దాన్ని తీసుకొచ్చి యెహోవాకు బలిగా దాన్ని అర్పిస్తారు. బలిగా అర్పించినప్పుడు ఆ దహన బలి మండుచు ఉంది. మండుచు ఉన్నప్పుడు వీళ్ళు చూస్తూ ఉండగా దేవదూత ఏం చేస్తుందంటే, ఆ బలిపీఠం మీద ఆ దహన బలి ఏ విధంగా అయితే మండుతూ ఉందో మంటల్లో కాలిపోతుంటుంది. వాళ్ళు ఆ మేక మాంసాన్ని ఏం చేస్తుండ్రు, బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద ఆ మేక మాంసం పెట్టినప్పుడు దేవునికి ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన విని ఆ బలిపీఠాన్ని దేవుడు మండిస్తూ ఉన్నప్పుడు ఆ మంట కాలుతూ ఆ మేక మాంసం కాలిపోతుంది. అయితే అక్కడ ఆ దేవదూత వాళ్ళు చూస్తూ ఉండగానే ఏమైపోయిందట, 20వ వచనం చదువుదా. జ్వాలలు బలిపీఠము మీద నుండి ఆకాశం వైపు లేచిచుండగా యెహోవా దూత ఆ జ్వాలల బలిపీఠం మీద ఉన్న ఆ జ్వాలలలో పరమునకు ఆరోహణమాయెను. హల్లెలూయా. ఆ బలిపీఠం మీద మండుచున్న ఆ మంటల్లో, ఆ బలిపీఠం మీద మండుచున్న ఆ మంటల్లో, ఆ జ్వాలలలోనే దేవదూత కలిసి ఆ జ్వాలలు ఎట్లయితే, ఆ మంట ఎట్లయితే ఆకాశానికి ఆ బలి అంగీకరించబడి పైకి వెళుతుందో ఆ దేవదూత ఆ మంటలో పడి పైకి దేవుని సన్నిధికి చేరినట్టుగా చూస్తూ ఉన్నాం. హల్లెలూయా. ఇదంతా ఎవరు చూస్తున్నారు? ఇదంతా ఎవరు చూస్తున్నారు? మనోహ వాళ్ళ భార్య ఇద్దరు ఆ దహన బలి అర్పించడం, అది జ్వాలలు లేవడము, మండడము, ఆ బలిపీఠము కాలుతూ ఉన్నప్పుడు ఆ బలిపీఠ మంటలో ఆ దేవదూత వెళ్ళడము, ఇదంతా చూస్తూ ఉన్నారు. అయితే ఇదంతా చూస్తున్నప్పుడు ఒక భయము మనోహకు కలిగింది కానీ ఆ స్త్రీకి భయము కలగలేదు. అక్కడ రాయబడిన మాట మనం చూద్దాం. 22 చదువుదా. ఆయన యెహోవా దూతని మనోహ తెలుసుకొని, మనము దేవుని చూచితిమి గనక మనము నిశ్చయముగా చనిపోదుమని. చాలమ్మా. ఇక్కడ దేవుడు చూసాము గనక మనం చచ్చిపోతాం ఇక అని మనోహ భార్యతో చెప్తున్నాడు. ఆ భార్య అంటుంది మనం చనిపోమని చెప్తుంది.
చనిపోతాం అనే భయము, దేవుణ్ణి చూశాం కాబట్టి మనం చచ్చిపోతాం అనే భయము మనోహకు కలుగుతుంది, కానీ భార్యకు మాత్రం చనిపోమనే భయం కలుగుతుంది. ఈమె చనిపోము మనము, ఈమెకు ఒక నిరీక్షణ కలుగుతుంది, ఆయనకేమో భయము కలుగుతుంది. ఈ స్త్రీ నిరీక్షణ కలిగిన స్త్రీ అక్కడ చెప్తుంది, భర్తకి బోధిస్తుంది. ఇక్కడ ఏమని భర్తకు బోధిస్తుంది? అతని భార్య యెహోవా మనల్ని చంపగోరిన ఎడల ఆయన దహనబలిని నైవేద్యమును మన చేత అంగీకరింపడు, సంగతులన్నింటినీ మనకు చూపించడు, ఈ కాలంలో ఇట్టి సంగతులను మనకు వినిపింపడని అతనితో చెప్పాను. చాలమ్మా, ఆమెకి ఎంత ధైర్యం ఉంది చూడండి. నీకేమన్నా పిచ్చా? మన మాటలు చెప్పాలంటే నీకేమన్నా పిచ్చా? దేవుడు మనల్ని చంపాలనుకుంటే మన కుమారుణ్ణి ఇస్తానని ఎందుకు చెప్తాడు? మనల్ని చంపాలనుకుంటే ఆ కుమారుడు నాజీరు చేయబడతాడు, దేవుని కొరకు పెంచండి అని ఎందుకు చెప్తాడు? ఇంకా దేవుడు మనల్ని చంపాలనుకుంటే మన దహన బలిని ఎందుకు అంగీకరిస్తాడు? మన అర్పించే బలి ఎందుకు అంగీకరిస్తాడు? దేవుడు అంగీకరించడు. ఇంకా మనల్ని చంపాలనుకుంటే ఆయన ఎందుకు మనతో మాట్లాడతాడు? మనల్ని చంపాలి అనుకుంటే దేవుడు ఎందుకు మాట్లాడతాడు? మనల్ని చంపాలనుకుంటే మనం అర్పించే అర్పణ ఎందుకు అంగీకరిస్తాడు దేవుడు? మనము చంపాలనుకుంటే ఎందుకు మనకు గర్భాన్ని ఇస్తాడు దేవుడు? మనల్ని చంపాలనుకుంటే ఎందుకు ఆ పుట్టబోయే కుమారుణ్ణి పెంచాలని దేవుడు చెప్తాడు? ఎంత వివేచన వరము కలిగి ఉంది ఈ స్త్రీ. తన భర్తకు ఆ వివేచన లేదు. ఈ స్త్రీ వివేచన కలిగిన స్త్రీ. ఇంకా చెప్పాలంటే తన భర్తకి ఏం చేస్తుంది? బోధిస్తున్న స్త్రీ, దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది. ఇక్కడ లోకాన్ని బోధించట్లే, దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది స్త్రీ భర్తకి. ఏమని? మన దేవుడు మనల్ని చంపడు, చంపాలనుకుంటే మన దహన బలి అంగీకరించడు ఆయన. మనల్ని చంపాలనుకుంటే మనతో మాట్లాడాడు ఆయన. మనల్ని చంపాలనుకుంటే దేవుడు మనకు గర్భాన్ని తెరవడు ఆయన. మనల్ని చంపాలనుకుంటే ఆయన నీ కుమారుడి పట్ల నా చిత్తం ఇది, నాజీరు చేయబడిండు నీ కుమారుడు అని చెప్పడు ఆయన. దేవుని జ్ఞానాన్ని భర్తకు బోధిస్తున్న స్త్రీ. మనం అలాంటి జ్ఞానం కలిగి ఉన్నామా? దేవుని వాక్యం సెలవిస్తుంది, జ్ఞానవంతురాలే ఇల్లు కట్టుకుంటుందంట. ఇది పురుషుల విషయం చెప్పబడలేదు, స్త్రీల విషయమే చెప్పబడింది. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొను. పురుషుడికి ఒక మాట చెప్పబడింది, జ్ఞానంతో కాపురం చేయాలి అని. నీ భార్య బలహీనమైన ఘటమని ఎరిగి జ్ఞానంతో కాపురం చేయాలని చెప్పాడు. భార్యతో జ్ఞానంతో కాపురం చేయాలి. ఆమె అలుగుతే ఆమె అలకని ఎట్లా మార్చాలా, ఆమెకు అలగకుండా ఎట్లా చేసుకోవాలి, ఆమె మంచి మనస్సుతో పనిచేసేటట్టు ఆమెను ఎట్లా చేసుకోవాలి, ఆ జ్ఞానము కలిగి ఉండాలని బోధించాడు దేవుడు పురుషులకు. కానీ ఇల్లు కట్టబడాలి అంటే ఒక స్త్రీయే కట్టబడాలి. దేవుని సన్నిధిలో ఒక కుటుంబం నిలబడాలంటే దేవుడు స్త్రీకి ఇచ్చాడు ఆ జ్ఞానం. మనము మన కుటుంబాలను దేవుని సన్నిధిలో కట్టుకోవాలి. ఇక్కడ మనోహకి స్త్రీ బోధిస్తున్నది, దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది. మనం చెప్పగలిగే స్థితిలో ఉన్నామా? మన కుటుంబంలో దేవుని జ్ఞానము, దేవుని చిత్తాన్ని మన భర్తలకు చెప్పేటట్టు మనం ఉన్నామా? దేవుని దర్శనం కలిగిన స్త్రీలు మనం ఉన్నామా? దేవుడు నాకు ఇలాంటి దర్శనం ఇచ్చాడు, దేవుడు నాకు ఇలాంటి కళ ఇచ్చాడు, మనం మన కుటుంబాన్ని ఇలా ఉంచుకోవాలి, మన పిల్లల్ని ఇలా బ్రతికించాలి, మన పిల్లల్ని ఇలా దేవుని కొరకు పెంచాలి, నా బిడ్డ విషయము దేవుడు నాకు ఈ దర్శనం ఇచ్చాడు, నా కుమారుని విషయమై నాకు ఈ దర్శనం ఇచ్చాడు అని ఆ చెప్పే స్థితిలో మనం ఉన్నామా? దైవ భక్తి కలిగిన స్త్రీగా ఈ మనోహ భార్య వలె, సంసోను తల్లి వలె మనం ఉన్నామా? తన భర్తకు దేవుని జ్ఞానాన్ని బోధిస్తుంది తల్లి. ప్రియా దేవుని బిడ్డ, మన కుటుంబంలో దేవుని జ్ఞానాన్ని మనం బోధించకపోతే మన కుటుంబాలు పతనమైపోతాయి. మనం భక్తిగా ఉండాలి, మన కుటుంబంను భక్తిగా పెంచాలి,
ఒకవేళ మన పిల్లలు భక్తిగా లేకపోతే, మన కుమారులు మన కుమార్తెలు భక్తిగా లేకపోతే, మనం భక్తిలో పెంచడానికి మనము శాయశక్తులా ప్రయత్నించాలి. ఒక్కసారి చెప్పి వింటలేరని వదిలేయకూడదు. దేవుని వాక్యం చెలవిస్తుంది. ఇన్ని క్వాలిటీలు కలిగిన, దాదాపు ఒక 10 క్వాలిటీలు కలిగి ఉంది ఆమె. చెప్తారా? 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 న్యాయాధిపతులు 14:3 చదువు బిడ్డ. వారిని స్వజనుల కుమార్తెలలో గాని నా జనులలో గాని స్త్రీ లేదనుకొని ఉన్నతి పొందని ఫిలిష్తీయులలో నుండి కన్యకను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా అని అతనిని అడిగిరి. చాలమ్మా. ఇక్కడ సంసోను ఈ తల్లి ద్రాక్షరసం తాగకుండా మంచిగా ఉంది, గర్భం ధరించింది, కుమారుని కన్నది. ఆయనకు సంసోన్ అని పేరు పెట్టారు. ఆ కుమారుని పెంచి పెద్ద చేశారు బాగానే. ఇప్పుడు యవన వయసుకు వచ్చాడు. ఆ యవన వయసుకు వచ్చిన సంసోను పెళ్లి ప్రస్తావన వచ్చింది. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఇక్కడ తల్లిదండ్రులు కుమారుడికి పెళ్లి చేయాలి అని ఇంకా వాళ్ళకు రాలే. కానీ ముందుగానే సంసోను చూసుకొని వచ్చాడు. ఏమని? ఫిలిష్తీయులలో నేను ఒక పిల్లని చూసా, ఆ పిల్ల బాగుంది, చక్కగా ఉంది, ఆ పిల్లని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, ఆ పిల్లని నాకు పెళ్లి చెయ్యండి చెప్పినప్పుడు ఈ తల్లిదండ్రులు బహుశా అక్కడ చెప్పారు. వాక్యం చెప్తుంది అక్కడ ఏమని? మన స్వజనులలో కన్యకలు లేరని, పిల్లలు లేరని, నువ్వు ఫిలిష్తీయుల పిల్లల్ని, సున్నతి లేని ఆ పిల్లల్ని ఎలా తెచ్చుకుంటాం అనుకుంటున్నావని తల్లిదండ్రులు ఇద్దరు ఆయనకు బోధిస్తున్నారు. ఇక్కడ ఇంతవరకు సంసోను తల్లి పాజిటివ్గానే కనబడుతుంది. దాదాపు 10 లక్షణాలు ఉన్నాయి. ఒకటి, భక్తి కలిగిన స్త్రీ. రెండోది, గొడ్రాలనే లోపము కలిగిన స్త్రీ. మూడవది ఏంటి అంటే దేవుని ప్రత్యక్షత కలిగిన స్త్రీ. తర్వాత దేవుని చేత మాట్లాడే స్త్రీ, దేవుని చేత బోధింపబడిన స్త్రీ, తర్వాత దేవుని దర్శనము కలిగిన స్త్రీ. తర్వాత ఇంకా చెప్పబడినది ఏంటి అంటే దేవుని దూతను ఆపగలిగిన స్త్రీ. తర్వాత ఇంకా దేవుని జ్ఞానము కలిగి భర్తకు బోధించిన స్త్రీ. తర్వాత ఇంకా ఏంటి అని అంటే ఆమె జ్ఞానము కలిగిన స్త్రీ. ఎందుకు అంటే దేవునితో మాట్లాడగలిగే జ్ఞానము కలిగిన స్త్రీ అని చెప్పబడుతుంది. ఇంకా ఏంటి అని అంటే దేవునితో మంచి సంబంధము కలిగిన, దేవుని సన్నిధిలో నిలిచి మంచి సంబంధం కలిగిన స్త్రీ అని చెప్పబడుతుంది. ఇక్కడ భర్తకు బోధించిన స్త్రీ, దేవుని జ్ఞానాన్ని భర్తకు బోధించిన స్త్రీ. ఇంకా చూస్తే ఏంటి అంటే దేవుని జ్ఞానము గురించి, దేవుని చిత్తము గురించి కుమారుడికి కూడా బోధించిన స్త్రీ అని కూడా, పిల్లలకు బోధించిన స్త్రీ అని కూడా ఉంది. ఇక్కడ 14వ అధ్యాయము 3వ వచనంలో చూస్తే అక్కడ తల్లి చెప్తుంది ఏమని? మన ఇశ్రాయేల్లో పిల్లలు లేరని, కన్యకలు లేరని నువ్వు ఫిలిష్తీయుల పిల్లలను చూసుకొచ్చుకున్నావా? వద్దు అని చెప్పారు. కానీ తర్వాత వచనంలోనికి వెళ్తే తన తల్లిదండ్రులు అందరూ కలిసి పిల్లని చూడడానికి వెళ్ళారు. ఇక్కడ ఎంతవరకు బాగానే ఉంది తల్లి, ఎంతవరకు బాగానే ఉంది. కానీ పెళ్లి ప్రస్తావన వచ్చే వరకు పిల్లలని కరెక్ట్గా గైడెన్స్ చేయలేదు. ఒక్క మాట చెప్పింది, సున్నతి లేరు, వాళ్ళు దేవుని బిడ్డలు కారు, వాళ్ళని మనం చేసుకోకూడదు అని ఖచ్చితంగా చెప్పట్లేదు. మళ్ళా ఇక్కడ ఏమని రాయబడింది చూడండి, వారు నీ స్వజనుల కుమార్తెలలోనే గాని నా జనులలో గాని స్త్రీలు లేదని సున్నతి పొందని ఫిలిష్తీయుల నుండి కన్యను
తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా? వెళ్ళుచున్నావా అంటున్నారే కానీ వెళ్ళవద్దు అని చెప్పట్లే. తల్లి తండ్రికి చెప్తున్నాడు ఆయన, నేను ఒక పిల్లని చూసుకొచ్చుకున్నా, పిల్లని చేసుకుంటా, నాకు తెలియదు అని చెప్తున్నాడు. వీళ్ళు అంటున్నారు, ఆ పిల్లని చూసుకొచ్చుకున్నావు, ఈడ పిల్లలు దొరకలా అక్కడికి పోయినావు అంటున్నారే కానీ అక్కడికి పోకూడదు, అక్కడి పిల్లలను నువ్వు చేసుకోకూడదు, ఫిలిస్తీన్ల పిల్లలను నువ్వు చేయకూడదు, ఫిలిస్తీన్ల పిల్లలతో వివాహం ఆడకూడదు, ఇది దేవుని చిత్తము కాదు అని ఖచ్చితంగా బల్లగుద్ది ఖచ్చితంగా మొండిగా చెప్పట్లేదు తల్లిదండ్రులు. ఇక్కడ ఫోర్స్ చేయట్లేదు, వద్దు అని ఫోర్స్ చేయట్లేదు. ఇక్కడ ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక్కడ గొడ్రాలు కాబట్టి లేక 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 చాలా సంవత్సరాలకు పిల్లలు పుట్టారు కాబట్టి ఆ గారభంతో వాని కండిషన్లో పెట్టలేదేమో, గారభంతో కండిషన్లో పెట్టలేదేమో. కానీ ఒకవేళ గారభంగా పెంచింది కాబట్టి వాని మనసు ఎందుకు బాధ పెట్టాలి అని ఖచ్చితంగా చెప్పలేకపోయిందేమో. వద్దంటే వాడు ఇష్టపడ్డాడు కదా, వాడు నచ్చుకున్నాడు కదా, వద్దని చెప్తే ఫీల్ అవుతాడేమో, వద్దని చెప్తే బాధపడతాడేమో, వాని బాధ పెట్టకూడదని వీళ్ళు ఖచ్చితంగా చెప్పలేకపోయారు. కానీ అది ఎక్కడికి వెళ్ళిపోయింది అనంటే, ఈ పెండ్లి వరకు సంసోను బాగానే ఉన్నాడు. ఈ పెండ్లి ప్రస్తావన వచ్చే వరకు ఫిలిస్తీన్ల దగ్గరికి పోవడం మొదటి తప్పు. ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళొద్దు అని కండిషన్గా తల్లి చెప్పలేకపోయింది. ఇది మొదటి తప్పు ఆమె చేసింది. రెండో తప్పు ఏంటి అంటే, ఈ సున్నతి లేని ఫిలిస్తీన్లను మనం పెళ్లి చేసుకోకూడదు అని చెప్పలేకపోయింది. ఇది రెండో తప్పు. మూడో తప్పు ఏంటి అనంటే, ఇప్పుడు ఈమె చెప్పాలి, దేవదూత నాకు 2 సార్లు ప్రత్యక్షమై నువ్వు దేవుని కొరకే పని చేయాలని, నువ్వు దేవుడు నాజీరు చేయబడిన వ్యక్తివి, నువ్వు కారణ జన్ముడవు, నువ్వు దేవుడు ఏరి కోరి నిన్ను నా కడుపులో పెట్టాడు, కడుపులో నుంచి బయటకు వచ్చావు, నువ్వు దేవుని కొరకే పని చేయాలి, నీ పట్ల దేవుని చిత్తం ఉంది, ఆ చిత్త ప్రకారంగానే నువ్వు బ్రతకాలి, వేరొక్కరిలాగా బ్రతకడానికి వీల్లేదని ఖచ్చితంగా కుమారుడికి చెప్పాల్సింది. కానీ 3 విషయాల్లో ఆమె ఫెయిల్ అయింది. 10 విషయాల్లో పాస్ అయింది, 10 విషయాల్లో పాస్ అయింది ఆమె, కానీ 3 విషయాల్లో ఫెయిల్ అయింది. ఆ 3 విషయాలు ఏంటి? ఒకటి, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, ఫిలిస్తీన్లో తిమ్మాతులకు వెళ్ళి పిల్లని చూసుకొని వచ్చాడు. ఫిలిస్తీన్ల దగ్గరికి పోయేంత వరకు ఈమె ఎందుకు చూసుకుంటా ఉండాలి? ఆపాలిగా. ఇది మొదటి తప్పు తల్లిది. రెండో తప్పు ఏంటి? ఆ కన్యకను చూసుకుని వచ్చా పెళ్లి చేసుకుంటా అని అంటే, పిల్లలు లేరారా గా పిల్లని చూసుకున్నాం అంటుంది, కానీ ఆ పిల్లని పెళ్లి చెయ్యం మేము, దేవుని చిత్తము కాదది, సున్నతి లేని వాళ్ళని మనం చేసుకోకూడదు, ఆ పిల్ల వద్దురా, అంతకంటే మంచి పిల్లని నీకు చూసి పెళ్లి చేస్తాను చెప్పట్లే. ఈడ పెళ్లి విషయంలో ఫెయిల్ అయిపోయింది తల్లి. మూడో విషయం ఏంటి అని అంటే, నీ పట్ల దేవుని చిత్తం ఇది ఉంది, నువ్వు కారణ జన్ముడవు, దేవుడు దర్శించి నా గర్భంలో నిన్ను వేశాడు, నీకు మంగళి కత్తు పెట్టకూడదని చెప్పాడు దేవుడు, నువ్వు ఇలానే బ్రతకాలి అని చెప్పింది. కానీ ఖచ్చితంగా నువ్వు ఇలా ఉండాలని ఫోర్స్ చేయలేదు. నాజీరు చేయబడిన వాడవని చెప్పింది, కానీ అది ఎక్కడ మనకు కనబడుతుంది అంటే, దెలీలా దగ్గర పడిపోయేటప్పుడు నీ బలం ఎక్కడ ఉంది అని అంటే, అప్పుడు సంసోన్ చెప్తాడు, నా బలము నా నెత్తిలో ఉందని, నా ఎంట్రికల్లో ఉంది, ఇది గోకుతే, ఇది క్లీన్ చేస్తే, గుండు చేస్తే నా బలం పోతుందని. ఇది ఆయనకు తెలుసు, ఆయనకు తల్లిదండ్రులు చెప్పారు, ఇది తెలుసు ఆయనకు. కానీ
నువ్వు అక్కడికి వెళ్ళడము తప్పు, నువ్వు అక్కడికి వెళ్ళకుండా ఉండాలి అని ఖచ్చితంగా ఆయనకు బోధించలేరు. నువ్వు దేవుని కుమారుడవు, నువ్వు ఎక్కడ ఉండాలి? దేవుని ప్రజల మధ్యలో ఉండాలి. నువ్వు దేవుని కుమారుడవు, దేవుడు నిన్ను నాజీరు చేసుకున్నాడు కాబట్టి నువ్వు ఎక్కడ ఉండాలి? ఇశ్రాయేల్ ప్రజల మధ్యలో ఉండాలి. నువ్వు ఫిలిస్తీన్ల మధ్యలో ఎందుకు వెళ్తున్నావు? వెళ్ళకూడదు. నువ్వు ఇక్కడ ఉండాలి రా, అక్కడ ఉండకూడదని తల్లిదండ్రులు ఫోర్స్ చేసి ఖచ్చితంగా చెప్పలేకపోయారు. తల్లిదండ్రులు చెప్పలేకపోయారు. మనం అంటాం, ఒకసారి చెప్తాం, 2 సార్లు చెప్తాం, అక్క వారి ప్రాణానికి వాళ్ళని వదిలేస్తాం. వదిలేస్తే దేవుని వాక్యం చెప్తుంది, నీ కుమారుడు నీ కుమార్తె నరకానికి వెళ్లకుండా వాడిని బెత్తముతో కొట్టి సరిచేయాలని చెప్తుంది వాక్యము. బెత్తము వాడని తల్లిదండ్రులట వాడిని ఏం చేస్తున్నారన్నా? వాళ్ళు ఏం చేస్తుండ్రు? నాశనానికి నడిపిస్తూ ఉన్నారంట. వాక్యం చెప్తుంది. ఒకసారి చెప్పినా 2 సార్లు చెప్పినా వినలే, వదిలేసిన అంటాం. వదిలేస్తే అలా కాదు. మనం చెప్తా ఉంటేనే వాళ్ళు వింటారు. ఒకసారి వినకపోయినా, 2 సార్లు వినకపోయినా, 3వసారి వింటారు, 4వసారి వింటారు. ఇప్పుడు మనం చూద్దాం ఎందుకు ఇక్కడ వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అని అంటే, చెప్తే ఆయన వింటాడనే సంగతి మనకు తెలుస్తుంది. ఇక్కడ చూడండి, చదువు బిడ్డ. 14, 13 చదువు బిడ్డ. మీరు దాన్ని తెలుపలేకపోయిన ఎడల 15 చదువు డైరెక్ట్ గా. 7వ దినమున వారు సంసోను భార్యతో ఇట్లనది, నీ పెనిమిటి ఆ విప్పుడు గల భావము మాకు తెలుపునట్లు అతని లాలన చేయుము. దేని వల్ల మేము అగ్ని వేసి నిన్ను మీ తండ్రి ఇంటి వారిని కాల్చివేసేదము. మా ఆస్తిని స్వాధీనపరచుకున్నకే మమ్మల్ని పిలిచిదిరా అనేది. కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొక్క పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ ప్రేమింపలేదు. నీవు నా జనులకు విప్పుడు కథను వేసితివి, దాని నాకు తెలుపవైతివి అనగా, అతడు నేను నా తల్లిదండ్రులకేను దాన్ని తెలుపలేదు, నీకు తెలుపుతున్నా అనినప్పుడు ఆమె వారి 2 దినములు 7 అతని యొద్ద ఏడ్చుచూ వచ్చెను. 7వ దినమున ఆమె అతని తొందర పెట్టినందున అతడు ఆమె యొద్దకు దాని భావము తెలియజేయగా. చాలమ్మా, ఏమైపోయింది ఇక్కడ? ఇప్పుడు అక్కడ పెళ్లి జరుగుతుంది. ఆ విందులో ఒక కథ వేశాడు, ఈయన పొడుపు కథ వేశాడు, చెప్పమన్నాడు. వాళ్ళకు తెలుస్తలేదు. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన భార్యను బ్లాక్మెయిల్ చేస్తుండ్రు. నువ్వు ఎట్లన్నా చేసి నీ భర్తతో మాట్లాడి ఆ కథ యొక్క భావం మాకు చెప్పాలి, మేము చెప్తాం ఆయనకి, లేకుంటే మేము ఓడిపోతాం. నువ్వు చెప్పకపోతేవా నిన్ను నీ తండ్రిని చంపేస్తామని చెప్తుండ్రు. అప్పుడు ఈ భార్య ఏం చేసింది? ఆయన దగ్గరికి వెళ్ళి కాళ్ళ మీద పడి ఏడ్చి చేసి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా నిజంగా? నేనంటే నీకు ఇష్టమా నిజంగా అని ఆయనను అలా ఇలా చేసి ఏం చేసింది? ఆ పొడుపు కథ యొక్క భావాన్ని తెలుపుకుంది. ఇప్పుడు ఆ స్త్రీ 2-3 సార్లు వెతికి ఆయనను దగ్గరికి వెళ్ళి వేడ్చి బాధపడుతూ సరికెళ్ళేనే ఆయన చెప్పిండు. తల్లిదండ్రులు ఖచ్చితంగా కూర్చుంటే ఆయన వినకపోవునా? నా లాజిక్ అర్థమవుతుందా మీకు? నిన్న మొన్న చూసుకున్న భార్యనే నువ్వు చెప్పాలా, నాకు నిజంగా నన్ను ప్రేమిస్తే, నిజంగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంటే, నిజంగా నా కొరకే ఇశ్రాయేల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉంటే నువ్వు చెప్పవా నాకు? నేను ఏడుస్తే నువ్వు చూస్తావా అని లాజిక్లు మాట్లాడేసింది. కొంచెం తెలివిని ఉపయోగించి, నిజంగా నా మీద ప్రేమ ఉంటే, నిజంగా నేను నీ భార్య నన్ను నమ్ముతే నువ్వు నాకు చెప్పు అన్నది. ఆయన ఏం చేశాడు? ఆమె 2-3 సార్లు అట్లా అనేసరికెళ్ళే ఇక ఆయనకు టెంప్ట్ అయిపోయాడు. బాధ అనిపించింది. అయ్యో నా భార్య ఏడుస్తుందిగా, నా భార్యను ఎందుకు ఏడిపియాలి నేనని ఆ పొడుపు కథ భావం తెలిపాడు. తల్లిదండ్రులు కూడా ఇది మంచి విషయం కాదు, ఇది నెగిటివ్ విషయమే. తల్లిదండ్రులు కూడా అట్లాగే మొండిగా ఒక 4-5 సార్లు చెప్తుంటే సంసోను
ఆ పిల్లను చేసుకోకుండా ఆగిపోయేవాడు కదా. ఎవరిది లోపం ఇక్కడ? వాళ్ళు ఫోర్స్ చేయలేరు, ఆయనను తొందర పెట్టలేరు. ఈమె ఇక్కడ రాయబడింది, ఆయనను తొందర పెట్టడంను బట్టి ఆయన చెప్పేశాడు. ఇక్కడ ఈ పొడుపు కథ చెప్పాడు, ఇంకొక దగ్గర వేశ్య దగ్గరికి, దలీలా దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత అక్కడ ఏం చేస్తాడు? ఆమె విసిగిస్తుంది కదా, ఏదో తొందర పెడుతుంది. నీ బలం ఎట్లుందో చెప్పు, ఎక్కడుందో చెప్పు, నువ్వు నన్ను అవమానపరచకు, నన్ను ఇది చెయ్యకు, నిజంగా నా మీద ప్రేమ ఉంటే చెప్పు, అది ఇది అనేసరికి అప్పుడు కూడా ఏం చేస్తాడు? తొడ మీద వండ పెట్టుకొని ఆమె లాలన చేసేసరికి అప్పుడు కూడా ఏం చేస్తాడు? నా బలం నా నెత్తిలో ఉంది, నా వెంట్రుకల్లో ఉందని చెప్పేస్తాడు. ఈ బలహీనత ఎవరు తొందర పెడితే ఆయన పడిపోతాడు. ఈ బలహీనత సంసోనుకుంది. ఇది తల్లికి తెలియదా? తల్లికి తెలుసు. ఎవరి బలహీనతలు? మన పిల్లల బలహీనతలు మనకు తెలుస్తాయా తెలియదా? చెప్పండి. తెలుస్తాయి, తెలుస్తాయి, తెలుస్తాయి. తెలువని అన్నారంటే మీ అంత అబద్ధాలు ఎవరు లేరని అర్థం నాకు. ఎందుకు? వీడిని చూసి వీడికి అన్ని మీ అయ్య బుద్ధులే ఉన్నాయిరా. ఏమంటే ఇద్దరు పిల్లలు ఉంటారు, వాళ్ళిద్దరిలో ఎవరినో ఒకరిని చూసి వీడికి అన్ని అయ్య పోలికలు, అన్ని అయ్య బుద్ధులే ఉన్నాయి. అయ్య బుద్ధులు ఉన్నాయని నీకు ఎట్లా తెలిసింది? మరి మీ అయ్య ఇట్లా చేస్తాడా, వీడు కూడా ఇట్లా చేస్తాడని చెప్తా ఉంటారు. అంటే వాడు బలహీనత ఏందో నీకు తెలిసింది కదా. మీ అమ్మ లాగానే ఉంటుంది, మీ అమ్మ ఎక్కడ పొరపాటు చేస్తుందో నీకు తెలుసు, అది నీ బిడ్డలో చూస్తున్నావు. ఆ బలహీనత తెలుసు కదా. తండ్రి లెక్కనే వీడు తిరుగుతారా, తిరిగే బలహీనత అనుకుంది. తండ్రి ఇల్లు పట్టకుండా తిరుగుతాడు, వాడు కూడా అదే తిరుగుతాడు. ఆ లోపం ఏంటో నీ పిల్లల విషయం తెలుస్తుంది కదా. ఇక్కడ కూడా తల్లిదండ్రులకు తెలుసు, ఈయన ఎక్కువ బలవంతం చేస్తే ఆగిపోతాడని వీళ్ళకి తెలుసు. అయినా ఎందుకు బలవంతం చేయలేకపోయారు? ఈ బలహీనత ఆ తల్లిలో కనబడుతుంది. ప్రియా దేవుని బిడ్డ, మన పిల్లలు భక్తిలో పెంచాలి అని అంటే ఒక్కసారి చెప్తే వాడికి భక్తి రాదు. ఒక్కసారి చెప్తే దేవుని సన్నిధికి రాడు. మనము మంచి విషయాల కొరకై మనం ఏం చేస్తాం? బలవంతం చేయాలి. ఒక్కసారి కాదు, 100 సార్లు చెప్పాలి. ఒక సామెత ఉంటుంది కదా, 100 అబద్ధాలు ఆడైనా పెళ్లి చేయాలరా అంటారు. 100 అబద్ధాలు ఆడేట ఒక పెళ్లి చేయాలట. ఎందుకు? వాడి లైఫ్ వాడి లంగని తెలుసు, కానీ మనం అబద్ధం ఆడి వాడు పెళ్లి చేయాల. పెళ్లి అయినాకడన్నా పెళ్ళి మారుస్తుందిరా, వాడి లైఫ్ నిలబడుతుంది అంటారు. మరి అలాంటప్పుడు మన పిల్లల బలహీనత మనం ఎరిగి ఆ బలహీనతను సరిచేయడానికి మనం ఎందుకు పట్టుదలతో పని చేయకూడదు? ఈ సంసోను తల్లి మొండిగా నిలబడి ఆ పిల్లని నేను పెళ్లి చేయ అని చెప్పుంటే ఈ పెళ్లికి జరగకపోయేది. అప్పుడు సంసోను జీవితం చాలా బాగుండేది. ఈ పెళ్లి నుంచి ఆ సంసోను నేను ఈ పిల్లనే చేసుకుంటా, లేకుంటే నేను చేసుకోను, నేను ఇష్టపడ్డా అన్నదానికి వీళ్ళు మొండిగా నిలబడలే, వారిని బాధ పెట్టలేరు. అలా చేయడం బట్టి సంసోను జీవితం ఏమైపోయింది? సంసోను జీవితం ఏమైపోయింది? నాశనం అయిపోయింది. ఆ ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళాడు, ఆ ఫిలిస్తీన్ల భార్యను చేసుకున్నాడు. ఆ ఫిలిస్తీన్ల భార్య ఏం చేసింది? సంసోను మనసు మొత్తం చెడగొట్టారు. ఆయన అక్కడే ఉన్నాడు, అక్కడ వేశ్యల దగ్గరికి వెళ్ళడము, అక్కడికి వెళ్ళడం, ఇక్కడికి వెళ్ళడము, ఆ భార్యలెంటబడి వేశ్యలెంటబడి ఆయన జీవితము పతనం అయిపోయింది. ప్రియా తల్లులారా, మీ పిల్లలు ఏదైనా చెడ్డ పని చేస్తున్నట్టు మీకు అనిపిస్తే వాళ్ళు అది మానేశారని కన్ఫర్మ్ అయ్యేంత వరకు వారి వెంట 100 సార్లు కాదు 1000 సార్లు అయినా వెంటబడండి. చెప్పండి, వాళ్ళు చచ్చిపోతారేమో. ఇంకా సంసోను తేనె తీసుకొచ్చి ఇస్తాడు వాళ్ళ తల్లిదండ్రులకు. వాళ్ళు అడగరు, అది ఈయన చెప్పడు. అడగాలిగా, చనిపోయిన సింహం కలేబరాల నుంచి తేనె తీసుకొస్తాడు. ఈ తేనె ఎక్కడిది అని అడగాలిగా తల్లిదండ్రులు అడగలేరు, ఈయన చెప్పలేడు. మన పిల్లల్ని ప్రతి మూమెంట్
మనం అబ్జర్వ్ చేయాలి. ప్రతి ప్రవర్తనను మనం అబ్జర్వ్ చేయాలి. ఎట్లున్నారని మనం అడగాలి. ఏం చదువుతున్నారు అడగాలి. ఫోన్ మాట్లాడితే ఎవరితో మాట్లాడుతున్నారని అడగాలి. ప్రతిదీ మన పిల్లల్ని మనం అబ్జర్వ్ చేయాలి. అప్పుడే మన పిల్లల్ని దేవుని సన్నిధిలో నిలబెట్టగలుగుతాం. లేకపోతే 10 విషయాల్లో సంసోన్ తల్లి మంచిగా ఉంది, కానీ ఈ 3 విషయాల్లో ఏమైపోయింది? ఫెయిల్ అయిపోయింది. ఆ 3 విషయంలో ఫెయిల్ కావడంను బట్టి కుమారుడి జీవితం ఏమైపోయింది? కుమారుడి జీవితం నాశనం అయిపోయింది. ఫిలిష్తీయుల తిన్నాతులోనికి వెళ్ళాడు. అక్కడికి వద్దని చెప్పుంటే అక్కడికి వెళ్ళకుండా ఆగిపోయేవాడు. ఆగిపోతే ఆ పిల్లని చూసుకోకపోతుండే, ఇష్టపడకపోతుండే, పెళ్లి కాకపోతుండే, ఆయన లైఫ్ మంచిగుండే. మన పిల్లలు ఎటు పోతున్నారు, ఎటు వస్తున్నారు మనం అడగాలి. ఏం చేస్తున్నారో మనం అడగాలి. మన పిల్లలు ప్రార్థన చేసుకున్నారో లేదా అని అడగాలి. ఏందక్క నా కుమారుడు నా ఎత్తయ్యాడు, వానికి తెలియదా నేనేం అడగాలి? ఈ తల్లి పెద్దగా అయ్యేదాకా పెంచింది, కానీ పెద్దగా అయిన తర్వాతనే పెద్దగా అయ్యాడులే వాడు చూసుకుంటాడులే అనుకుంది. కానీ ఇక్కడ ఏమైపోయింది? వాడి జీవితం పతనం అయిపోయింది. ప్రియా దేవుని బిడ్డ, మనము మన పిల్లల జీవితాల్లో యవనస్తులయ్యారు, నాకంటే ఎక్కువ వాళ్ళే చదువుకున్నారు, వాళ్ళకి తెలివి ఉంది అనుకోకండి. మనం చచ్చే వరకు మన పిల్లల్ని ఒకరింటికి ఇచ్చినా కూడా మనం చచ్చే వరకు వారికి బుద్ధి చెప్తూనే ఉండాలి. వారు ఎక్కడ మనకు మైనస్ అనిపించినా, ఎక్కడ పొరపాటు అనిపించినా, ఎక్కడ వాళ్ళు సరి అయినట్టు లేకపోతే మనం బుద్ధి చెప్పాలి. రేపు పెళ్ళైనాక కూడా బుద్ధి చెప్పాలి. భార్యతో ఎలా ఉండాలో బుద్ధి చెప్పాలి. భార్యతో ఎలా నడుచుకోవాలో బుద్ధి చెప్పాలి. పిల్లల్ని ఎట్లా పెంచాలో బుద్ధి చెప్పాలి. ఆడపిల్ల అయితే భర్తతో ఎలా ఉండాలి, అత్తమామలతో ఎలా ఉండాలి బుద్ధి చెప్పాలి. వాళ్ళు చదువుకున్న వాళ్ళు వాళ్ళకు మనమేం చెప్తాం? వాళ్ళు చదువుకున్న వాళ్ళు మనమేం చెప్తాం? అలా కాదండి. వాళ్ళకి చదువు జ్ఞానం ఉంటుంది, కానీ కుటుంబ జ్ఞానం ఉండదు. వాళ్ళకి పుస్తకాలలో ఉండదండి, బైబిల్లో ఉంటుంది. కుటుంబాన్ని ఎట్లా పెంచాలనేది పుస్తకాల్లో లేదు, బైబిల్లో ఉంది. అది మనం నేర్చుకొని మన పిల్లలకు అది బోధించాలి. ప్రియా దేవుని బిడ్డ, ఆ స్త్రీ దేవుని ప్రత్యక్షతను పొందుకున్న, దేవునితో మాట్లాడగలిగిన, పిల్లలను పెంచే విషయంలో ఫెయిల్ అయిపోయింది. నువ్వు ఏ విషయంలో ఫెయిల్ అయిపోతున్నావో ఈరోజు వాక్యం విలువడింది కనుక మీరు హృదయాలను పరిశీలన చేసుకొని మనమందరం తలలు వంచుదాం, అడుగుదాం దేవుణ్ణి. అయ్యా, సంసోను తల్లి మనోహ భార్య పిల్లలు పెంచే విషయంలో, వివాహ విషయంలో యవనస్తులుగా రాగానే చిన్నప్పుడు బాగానే పెంచింది, కానీ యవ్వన స్టేజ్కి వచ్చినాక సరిగ్గా పెంచలేక కుమారుడు జీవితము పతనం అయిపోయింది. బిడ్డ, మనం ప్రార్థన చేద్దాం. అయ్యా, మా పిల్లలు పెద్దగయ్యారు, వాళ్ళకు బుద్ధి చెప్పడం మేము మానేసామయ్యా, వాళ్ళు ఎక్కువ చదువుకుంటున్నారని దయతో మమ్మల్ని క్షమించండి. ఇక నుంచి యవ్వన వయసులో ఉన్న పెళ్ళైనా అడగాలి. అత్తగారింటికి వెళ్ళి మీ పిల్లలు వస్తే అత్తమామతో ఎట్లుంటున్నావు, భర్తతో నువ్వు ఎట్లుంటున్నావు, ఇలా ఉండాలా బిడ్డ అని చెప్పాలి మనం. అదే క్రైస్తవ కుటుంబం బిడ్డ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట, జ్ఞానం కలిగి మన పిల్లల్ని కట్టుకోవాలి బిడ్డ. ప్రార్థన చేద్దాం, అడుగుదాం. ప్రైజ్ ది లార్డ్.